వేసవి వేడిపై దాడి చల్లటిది రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. హెచ్ఎండిఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఐటీ కారిడార్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ రెడీ అవుతోంది. తెలంగాణలోనే కాకుండా దేశంలోనే ఇతర ప్రాజెక్టులకు ఈ లేఅవుట్ రోల్ మోడల్గా నిలుస్తుందని హెచ్ఎండిఏ చెబుతోంది. ఈ లేఅవుట్ వల్ల అటు ఐటీ కంపెనీలు ఇటు నివాస భవనాలను నిర్మించుకునేందుకు వీలుగా పూర్తి స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తూ హెచ్ఎండిఏ అభివృద్ధి పనులను చేపట్టింది. ఏడాదిన్నర క్రితం చేపట్టిన లేఅవుట్ అభివృద్ధి పనులు దాదాపు పూర్తయిపోయాయి. 239, 240 సర్వే నెంబర్లలోని సుమారు 530 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ చేపట్టిన ఈ లేఅవుట్ ఐటీ కారిడార్లోనే ఆధునిక మౌలిక వసతులకు నిలయంగా మారనుంది. ఇప్పటికే ఒక విడత ప్లాట్లను విక్రయించిన హెచ్ఎండిఏ మరొక విడతలో మిగిలిన ప్లాట్లను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కోకాపేట్ వద్ద ఉన్నాము. కోకాపేట్ని అభివృద్ధి చేసే దిశగా నియోపోలిస్ అనే ఒక లేఅవుట్ని తీసుకొచ్చారు. సో ఈ లేఅవుట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చుట్టూ కూడా టౌన్ ప్లానింగ్ అనేది ప్రాపర్ వేలో ఉండేలాగా చూసుకుంటున్నారు. సో ఇప్పుడు ఆధునిక సౌకర్యాలకు అనుకూలంగా అయితే ఈ యొక్క టౌన్ ప్లానింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ టౌన్ ప్లానింగ్ చుట్టూ కూడా ఫ్లైఓవర్స్తో పాటు అలాగే నివాస స్థలాలు ఐటీ కారిడార్కి సంబంధించిన అనేక అంశాలు ఈ యొక్క నియోపోలిస్లో భాగమై ఉన్నాయి. సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడే టోల్ ప్లాజా ఉంది. సో టోల్ ప్లాజా నుంచి మనం చూసుకుంటే ఇలా నియోపోలిస్ కూడా ఉంది. సో ఇటువైపు చాలా రకాల కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. జైబేరీ కన్స్ట్రక్షన్స్ అయినా మై హోమ్ పూజా కన్స్ట్రక్షన్స్ అలాగే జిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ చాలా రకాల కన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్. సో ఇవన్నీ కూడా నివాస స్థలాలు అలాగే ఐటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ కూడా ప్రాపర్గా ఒక కన్స్ట్రక్టెడ్ ప్రాపర్ టౌన్ ప్లానింగ్లో భాగంగా ఈ యొక్క నియోపోలిస్ని తీసుకొచ్చారు. సో ఈ నియోపోలిస్కి ఒక ట్రంపెట్ షేప్లో ఉండే ఫ్లైఓవర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఈ నియోపోలిస్ యొక్క ప్రత్యేకత. సో అయితే ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కోకాపేట్ని ఎలా డెవలప్ చేయాలి అని ఈ యొక్క లేఅవుట్ని అనేది సిద్ధం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ లేఅవుట్ అనేది ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది. మన దేశంలోనే అనేక సిటీస్కి ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని కూడా చాలామంది చెప్తున్నారు. అంటే అటు నివాస భవాలు అలాగే ఇటు కమర్షియల్ సైడ్ వాటన్నిటికీ కూడా ప్రాపర్గా వసతులు అనేవి కల్పించేలాగా హెచ్ఎండిఏ అనేది అభివృద్ధి చేపట్టింది అని చెప్తున్నారు. అయితే ఈ నియోపోలిస్ అనేది సరిగ్గా 1.5 year బ్యాక్ ఈ యొక్క లేఅవుట్ అభివృద్ధి పనులు అనేవి స్టార్ట్ చేశారు. 239, 240 సర్వే నెంబర్స్లో సుమారు 530 ఎకరాల్లో ఈ యొక్క నియోపోలిస్ లేఅవుట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో 530 ఎకరాల్లో మొత్తం కూడా కమర్షియల్ అలాగే నివాస స్థలాలు ఇటు రోడ్స్ అన్నిటినీ కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జిట్ నెంబర్ 1 దగ్గర దీనికి అయితే ఎగ్జిట్ అనేది ప్రస్తుతం ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇది విడతల్లో మొత్తం జరగనుంది. ఇప్పటికే సగం పనులు అయితే పూర్తయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో నగరం మొత్తం కూడా అభివృద్ధి దిశగానే మనకి కనపడుతుంది. సో చూసుకోవచ్చు, మనకి ఇక్కడ హెవీ వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. సో హెవీ వెహికల్స్లో మొత్తం కూడా కన్స్ట్రక్టెడ్ రిలేటెడ్ మెటీరియల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి. ఇదంతా కూడా ఓఆర్ఆర్కి సంబంధించి మొత్తం కూడా కనెక్టివిటీ అనేది జరుగుతుంది. మొత్తం 150 అడుగుల నుంచి 1,20,100 అడుగుల వెడల్పుతో అయితే రోడ్లను నిర్మిస్తున్నారని అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి భవిష్యత్ అవసరాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నియోపోలిస్కి సంబంధించిన లేఅవుట్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అని మనకి ఇక్కడ విజువల్స్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మనలాంటి సిటీస్కి ఈ రకమైన లేఅవుట్స్ అనేవి కూడా చాలా అవసరమని చాలామంది నిపుణులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ ఎల్విఎస్ ప్రసాద్తో దిలీశ్వరి.